ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, గోరింటాకు స్పీకింగ్. అపూర్వ అమ్మగారికి ఫోన్ ఇవ్వండి. నాకు చెప్తే మా అమ్మాయికి చెప్పినట్టే. ఏంటో చెప్పండి. ఓ, అమ్మగారికి పెళ్ళయింది, మీకు కాలేదుగా? తేడా లేదు. ఏ యువతివే నువ్వు? కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నావు. రత్నం అని అమ్మగారికి చెప్పండి. ఇదిగో అమ్మాయి, ఎవరితో రత్నం అంట. ఇటువో. ఇదిగో, నీ పిన్నిని అన్నా కూడా రెస్పెక్ట్ లేదు. కొంచెం గట్టిగా చెప్పు. ఇటువో. చెప్పరత్నం. ఆ అమ్మగారు, ఇల్లంతా వెతికాను, ఎక్కడా మీరు చూపించిన ఆ బొమ్మ కనపడలేదు. అది ఆ ఇంట్లోనే ఉంది రత్నం. ఆ గగన్ గడు మా పిన్ని చేతిలోంచి లాక్కుని మరీ ఇంట్లోకి తీసుకెళ్లాడు. మరి నాకెందుకు కనపడ్డం లేదమ్మగారు? ప్రతి మూల వెతికాను. ఇంకొంచెం ఓపిగ్గా వెతుకు రత్నం, ప్లీజ్. అయ్యో అమ్మా, మీరు నన్ను బతిమలాడ్డం ఏంటి? వెతుకుతాను, ఖచ్చితంగా వెతుకుతాను. ఉంటానమ్మగారు. ఓ, బొమ్మ కోసం వాళ్ళ ఇంట్లో మనిషిని పెట్టానన్నావు. తనేనా ఈ రత్నం? అవును, ఆ రోజు నువ్వు చెప్పినట్టే ఈ రోజు రత్నానికి కూడా బొమ్మ కనపడడం లేదు అని టెన్షన్ పెడుతోంది మళ్ళీ. ఇదిగో అమ్మాయి, గార్డెన్ లో వెతకమని లేకపోయావా? అది నాకెందుకులే. ఛే! అంకుల్, రావుదయ్, కూర్చో. ఏంటిలా వచ్చావు? భూమి కోసమా? పిలుస్తానులే. వద్దంకుల్, కూర్చో. మీతో ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను అంకుల్. ఏంటో చెప్పుదయ్. ఈ పెళ్లి జరగదు అంకుల్. ఏం మాట్లాడుతున్నావు ఉదయ్? మతుండే మాట్లాడుతున్నావా? ఆల్రెడీ పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాం. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేయడం ఏంటి? కట్నం ఏమైనా కావాలా? ప్రాపర్టీ ఇంకా కావాలా? అడుగు, ఏం కావాలన్నా సరే ఇస్తాను. భూమి కావాలి, తన ప్రేమ కావాలి. నేను చేసుకోబోయే భార్య నన్నే చూడాలి, నన్నే ప్రేమించాలి. అసలేం జరిగిందో చెప్పుదయ్. ఇప్పటి నుంచి ఇక్కడ వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్పిస్తాం. గగన్ గారు, నీకు నేర్పించడం ఇష్టం లేకపోతే నేను నేర్పిస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా ఉదయ్, ఆ ఇన్స్టిట్యూట్ వద్దని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. జరిగిన దాని గురించి ఇప్పుడు చర్చించి ఎలాంటి ఉపయోగం ఉండదు బావా. జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. చూడుదయ్, మా భూమి బంగారం. ఎవరినైనా ఇట్టే నమ్మేస్తుంది. కాస్త ప్రేమగా మాట్లాడితే వాడితో క్లోజ్గా ఉంటుంది. అంతేగాని హద్దులు దాటదమ్మా. ఉదయ్, భూమి నీ కాబోయే భార్య. తన మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నీ భార్యని ఎవరైనా చూస్తే నువ్వు ఊరుకుంటావా? తనకి ఎవడో ఒక అనామకుడు దగ్గరవుతుంటే నువ్వేం చేస్తావు? ఉదయ్, భూమి అంటే నీకెంతిష్టమో మా అందరికీ తెలుసు.
అది చూపించాల్సిన టైం ఇదే. హ, నువ్వు ఏం చేసైనా సరే భూమి ఆ గగన్ని మర్చిపోయి నిన్ను ప్రేమించేలా నువ్వే చేసుకోవాలి. సరే, ఇప్పటి నుంచి గగన్ని సైడ్ చేసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసి భూమిని నాదాన్ని చేసుకుంటాను. వస్తాను అంకుల్. ఏంటి బావా, నువ్వు కూడా భూమి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. సరే చెప్తాను. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఏంటి మీ టీచర్ ఇంకా రాలేదా? వచ్చారన్నయ్య. వచ్చారా? వస్తే ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టకపోవడం ఏంటి? మీ టీచర్ ఎక్కడ? ఉదయ్ సార్తో మాట్లాడడానికి రూమ్ లోకి వెళ్లారన్నయ్య. ఏంటి ఉదయ్ గారు, ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారంట? ఉదయ్తో మాట్లాడు అని మా నాన్నగారితో ఫోన్ చేయించి మరీ మాట్లాడించారు. ఏంటో అని వస్తే పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం, నీ అభిప్రాయాలేంటి, నీ అలవాట్లేంటి అని నా టైం వేస్ట్ చేస్తున్నారు. అయ్యయ్యో, పేపర్స్ అన్ని పడిపోయాయే. రే అయ్యో, అప్లికేషన్స్ అన్నీ ఇలా చెల్లా చెదరైపోయాయే. అరే, మేనర్స్ ఉండాలి కదా గగన్. లోపలికి వచ్చే ముందు తలుపు తట్టు రావాలని తెలీదా? పర్సనల్స్ ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి, ఇక్కడ కాదు. ఇదో పవిత్రమైన దేవాలయం లాంటిది. ఇందులోకి ఎవరు వస్తున్నారు, ఎవరి బుద్ధి ఎలాంటిది అన్నది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఇలాంటి ప్లేసుల్లోకి, జీవితంలోకి ఎవరిని పడితే వాళ్ళని అడుగు పెట్టనిస్తే కుప్పకూలిపోతున్న జీవితంలో ఇక చెప్పుకోవడానికి ఏం మిగలదు. ఆ